అందరికీ నమస్కారం అండి. ముందుగా మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా షార్ట్ వీడియో తీద్దాం అనుకున్నానండి. ఎందుకంటే ఇవాళ నేను మా పిల్లల్ని ఒక గిఫ్ట్ అడిగాను. అంటే వాళ్ళందరూ హారతులు పట్టుకొచ్చి దండాలు పెట్టి చేద్దాం అనుకున్నారు. అయితే నేను అవన్నీ వద్దమ్మా, చిన్న గిఫ్ట్ ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు చాలా ఈజీ ఇచ్చేస్తామన్నారు. కాదు నాన్న, చాలా కాస్ట్లీ గిఫ్ట్ ఈజ్ వెరీ కాస్ట్లీ అండ్ చాలా కష్టపడితేనే ఆ గిఫ్ట్ మీరు నాకు ఇవ్వగలంటే అయినా ఓకే అన్నారు. ఆ గిఫ్ట్ ఏంటంటే రెస్పెక్ట్. టీచర్ అంటే ఒక గౌరవం. అది అడిగేసరికి కొంచెం మౌనంగా ఉండి కూడా తర్వాత చాలా ఆనందం వేసింది నాకు. మేము ఖచ్చితంగా మీకు రెస్పెక్ట్ 100% మా నుంచి మీకు ఉంటుంది అన్నారు. దానికి నేను మా పిల్లలందరికీ కృతజ్ఞురాల్ని. అయితే పేరెంట్స్ నుంచి చేంజ్ వస్తే పిల్లలు ఈజీగా మారుతారు. అంటే స్కూల్ ఉన్నది అంటే ఒక బానిసలా అయిపోయిందండి. ప్రైవేట్ స్కూల్ అంటే ఒక బానిస పేరెంట్స్ చేతిలో. మేము చెప్తే ఎందుకు వినరు. ఈవెన్ సెక్షన్ చేంజ్ వాళ్ళ ఇష్టమే, ప్లేసింగ్ వాళ్ళ ఇష్టమే, పనిష్మెంట్స్ వాళ్ళ ఇష్టమే. ఇంకా మేము ఎందుకండి, సిలబస్ కూడా పేరెంట్సే కంప్లీట్ చేసేసుకున్నారనుకోండి, టీచర్స్కి భయం బాధ ఉండదు కదా. వాడికి ఫస్ట్ ర్యాంక్ రావాలి, వాడు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలి, ఏ సెక్షనే కావాలి, ఆ క్లాస్ టీచరే కావాలి. 9 అయినా ఫోన్ చేస్తారు, నైట్ 8 అయినా చేస్తారు. టీచర్ వాళ్ళకి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అంటే ఏంటండి టీచర్ అంటే అంతలోకి ఇదివరకు భక్తి భావన, రెస్పెక్ట్. టీచర్తో మాట్లాడాలంటే ఈవెన్ పేరెంట్కి భయం. ఈ రోజుల్లో లేదు. అది మీకు లేనప్పుడు మీ పిల్లల నుంచి రాదు, మీ పిల్లల నుంచి రానప్పుడు మేము కూడా ఏం చేయలేం. కాబట్టి దయచేసి పేరెంట్స్కి ఏం విజ్ఞప్తి చేస్తున్నానంటే టీచర్స్ని గౌరవించండి. ఖచ్చితంగా సమాజం మారాలి అంటే సేవ్ టీచర్స్ క్యాంపెయిన్ నేను స్టార్ట్ చేశాను. టీచర్స్ని గౌరవించండి, టీచర్స్ని కాపాడుకోండి. రేపు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దేది టీచర్లు మాత్రమే. కాకపోతే ఎవరి కోఆపరేషన్తో? పేరెంట్స్తో. సో పేరెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాను, టీచర్స్కి ఫ్రీడమ్ ఇవ్వండి. ఖచ్చితంగా స్టూడెంట్స్ మారుతారు, దానికి అనుగుణంగా సమాజం కూడా మారుతుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ మీ అందరికీ నేను దయచేసి చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, మీలో మార్పు రావాలి. లేదంటే మీ పిల్లలకి ఇబ్బంది, మీ పిల్లలు అంటే సమాజానికి ఇబ్బంది. కాబట్టి మీ అందరూ అర్థం చేసుకుని మారుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి. ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే మాత్రం నన్ను క్షమించండి.